గవర్నమెంట్ ఇచ్చేది ఉపయోగపడుతుంది అనుకుని నేను నమ్మకంతో పంపించా. వేడి నీళ్ళు లేవు, సన్నీళ్ళు లేవు, నా జీవితాన్ని బురద నీళ్ళు చేశారు. నేను కట్టలేక, వడ్డీలు కట్టలేక ఉండాల్సిన అమ్ముకుని గవర్నమెంట్ నమ్ముకుని. అప్పుడు శాంక్షన్ అయిందండి 10 లక్షలు, ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదండి. మేము పేదలం, మధ్యతరగతి కుటుంబీకులం అందరం సరైన ఉద్యోగాలు లేక ఇక్కడ వడ్డీలకి తెచ్చినటువంటి డబ్బులకి వడ్డీలు కట్టలేక మా బాధ వర్ణాతీతం అండి. 10 లక్షలకు గాను 5 లక్షలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రిలీజ్ అయింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు 5 లక్షలు రిలీజ్ చేయలేదు. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అసలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ 6-7 సంవత్సరాల నుంచి నేను అక్కడ తిరుగుతూనే ఉన్నాను, కానీ 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పటికి వాళ్ళకి ఒక పట్టు కూడా రాలేదు డబ్బులు. ఒక అపార్ట్మెంట్ బ్యాంకులో లోన్ పెట్టి తీసుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పుడు బ్యాంక్ లోన్ క్లియర్ కాలేదు. మా అబ్బాయి 2019 అక్టోబర్లో ఆస్ట్రేలియా వెళ్ళారు. అది ఎట్లా పంపించారంటే 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద జాతి కాపు జాతి. ఈ కాపు జాతికి మరి మీ పిల్లలందరినీ మరి చదివించుకోండి, విదేశాలకు వెళ్ళి పంపించుకోండి అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు హామీని నమ్మి మేము పేదలం, మధ్యతరగతి కుటుంబీకులం అందరం మా పిల్లల కోసం మరి వాళ్ళని చదివించుకోవాలనే ఉద్దేశంతో ఆయన హామీని నమ్మి, ఆయన ఇచ్చిన భరోసాని నమ్మి మేము మా పిల్లల్ని విదేశాలకి, మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్ముకొని కొంతమంది అప్పులు చేసి పిల్లల్ని పంపించడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చదువు అయిపోయిన తర్వాత సరైన ఉద్యోగాలు లేక ఇక్కడ వడ్డీలకి తెచ్చినటువంటి డబ్బులకి వడ్డీలు కట్టలేక మా బాధ వర్ణాతీతం అండి. ఈ వర్ణాతీతమైన ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్తే తీసుకెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేశాం. మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అర్జీలు ఇచ్చుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. దయచేసి మా పిల్లలకు పంపించినటువంటి హామీని నెరవేర్చి రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చి, కొంతమంది కోర్టుకు వెళ్ళినా కూడా ఇంకా మాకు రావాల్సిన అమౌంట్ రాలేదు. కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి మా భవిష్యత్తులో మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లీలారాణి అండి. మా బాబు 2015లో చైనా వెళ్ళాడండి MBBS కోసం. అప్పుడు శాంక్షన్ అయిందండి 10 లక్షలు, ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదండి. పవన్ కళ్యాణ్ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇచ్చాము, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇచ్చాము. మాకు ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ రాలేదండి. ఇప్పటి వరకు 1 రూపాయి సెక్రటరీకి కూడా వెళ్ళాము, అక్కడ కూడా ఇచ్చాము కంప్లైంట్, సెక్రటరీ కూడా ఇచ్చాము. ఇంతవరకు మాకు 1 రూపాయి రాలేదండి. మాకు విడుదల చేయాలని నేను కోరుకుంటున్నామండి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. 10 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు కదండి. చంద్రబాబు నాయుడు గారు మాకు చదువుకునే హోప్ ఇచ్చారని మేము వెళ్ళామండి, లేకపోతే అంత సాహసం చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అలా చేసి ఇప్పుడు ఇంతవరకు ఎన్ని సంవత్సరాలండి, 2015 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి, ఇప్పుడు అలాగే పెండింగ్ అయిపోతుందండి. మాకు వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నామండి. మా బాబు 2017లో US MS చేయడానికి వెళ్ళాడు. అది చంద్రబాబు నాయుడు గారి భరోసా వల్లే వెళ్ళటం జరిగింది. అయితే 10 లక్షలకు గాను 5 లక్షలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రిలీజ్ అయింది. తర్వాత 5 లక్షలు జగన్ గవర్నమెంట్లో ఇవ్వలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు 5 లక్షలు రిలీజ్ చేయలేదు. ఈ 5 లక్షలు 10 లక్షలు కలుపుకుంటేనే టోటల్గా 90 కోట్లు పెండింగ్ నిధులని మేము చెప్పడం జరుగుతుంది. ఈ రోజున కాపు కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి మా యందు దయ ఉంచి మేము కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కుల వర్గీయులు అందరమీ సపోర్ట్ చేసి గెలిపించినందుకు గాను పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద స్పందించాలని నేను గట్టిగా అభ్యర్థిస్తున్నాను. మా అబ్బాయి ఏమో ఆస్ట్రేలియా వెళ్ళాడు MS చేయడానికి. అయితే లాస్ట్ 2017లోని తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు శాంక్షన్ చేసింది ఒక 10 lakhs, 5 lakhs రిలీజ్ చేసింది అప్పుడే. తర్వాత ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అసలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. నేను IOB బ్యాంకులోని లోన్ తీసుకొని ఒక 30 lakhs అబ్బాయిని పంపించి నేను చదివించుకున్నాను. ఇప్పటి వరకు కూడా దాని వడ్డీ పెరుగుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. మాకు రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తారని గవర్నమెంట్ని నేను అడుగుతున్నాను. తర్వాత నేను విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటాను. అక్కడ మన టీడీపీ ఆఫీస్ ఉంటే చాలాసార్లు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. మా బాబు వివో నెంబర్ తీసుకుని వెళ్ళి మా బాబుది వివో ఇదండి, మీరు ఇన్ఫామ్ చేయండి అని అంటే, ఇదిగోనండి ఇస్తారు, అదిగో ఫండ్ లేదు, అది ఇది అనేసి చాలాసార్లు తిప్పారు. ఈ 6-7 సంవత్సరాల నుంచి నేను అక్కడ తిరుగుతూనే ఉన్నాను, కానీ 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు సెకండ్ పార్ట్. దయచేసి నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి,
మా బాబుకి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రిలీజ్ చేయమని అడుగుతున్నాను. మా అబ్బాయి 2019 జనవరి 28 లండన్ వెళ్ళాడు. 2018 డిసెంబర్లో 10 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పటికి ఇవాళకి ఒక పట్టు కూడా రాలేదు డబ్బులు. 1 రూపాయి కూడా రాలా. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఇంకా లండన్లోనే ఉన్నాడు. ఎంఎస్ చేసాడు. ఇప్పటికి జాబ్ లేకుండా అక్కడే పార్ట్ టైం అవి చేసి అలా చేసుకుంటూ ఉన్నాడు. మేము పొలాలు అవి అమ్మి అవి బాకీలు అవి కడుతున్నాం. ఇప్పుడు ఇస్తే మేము ఏమన్నా ఎదరగట్టడానికి ఉంటుంది. ఫండ్స్ అవి ఈ 90 లక్షలు ఈ 90 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుకుంటాం. 2018లో మా బాబుని రష్యా పంపించామండి ఎంబీబీఎస్ చదవడానికి. మేము విదేశీ విద్యను నమ్ముకుని పంపించామండి, అమ్ముకుని పంపించలే మేము. వాళ్ళు వేడి నీళ్ళకి సన్నీళ్ళు చూడని నాకు ఉన్న దాంట్లో గవర్నమెంట్ ఇచ్చేది ఉపయోగపడుతుంది అనుకుని నేను నమ్మకంగా పంపించా. వేడి నీళ్ళు లేవు, సన్నీళ్ళు లేవు, నా జీవితాన్ని బురద నీళ్ళు చేశారు. నేను కట్టలేక వడ్డీలు కట్టలేక ఉన్న అసలు అమ్ముకుని గవర్నమెంట్ నమ్ముకుని నానా ఇబ్బందులు పడుతున్నానండి. నేను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటా. నేను నా వంశంలో నా కుటుంబంలో ఒక డాక్టర్ ఉండి చెప్పుకుంటానని పంపించా. నేను నలుగురు ఉపయోగపడతాడనుకుంటే నా జీవితాన్ని తొంగలో దొక్కిన విధంగా చేశారు ఇది గవర్నమెంట్లు. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేక కాదు, ఇవ్వదలుచుకుంటే ఎట్టయినా ఇవ్వగలుగుతారండి. మేము అడిగేది మా పెండింగ్ నిధులు ఇమ్మంటున్నాం కానీ అడుక్కోవడానికి రావట్లా. మేము మా ఓట్లు కావాలి, మా కుల సంఘాల సభ్యులకి అందరి వ్యవహారాలు కావాలి. కాపులు మాత్రం తొక్కి నార తీయాలి. ఎవడో మాట్లాడడానికి రాడు, వచ్చినాడు తొక్కి నార తీస్తూ ఉంటారు. మా నిధులు ఏదన్నా ఇచ్చి సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. 2019లో మా అబ్బాయిని ఆస్ట్రేలియా పంపించామండి. ఒక అపార్ట్మెంట్ బ్యాంకులో లోన్ పెట్టి తీసుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పుడు బ్యాంక్ లోన్ క్లియర్ కాలేదు. బ్యాంక్ వాళ్ళు అయితే నోట్సులు పంపిస్తున్నారు. అప్పటికిప్పటికి వడ్డీ 5 లక్షలు అయి ఉంటుందండి. ఫస్ట్ 5 లక్షలు వచ్చింది, ఇంకా 5 లక్షలు రావాలి. మా అబ్బాయికి అక్కడ ఉద్యోగం రాలేదండి. ప్రజెంట్ పార్ట్ టైం చేసుకుంటున్నాడు. ఇక్కడ వస్తే మళ్ళీ బ్యాంక్ లోన్ కట్టాలని డబ్బులు ఉండవని చెప్పి అక్కడ ఏదో పని చేసుకొని ఏదో మళ్ళీ కష్టపడుతున్నామండి. దయచేసి నిధులు చేయమని కోరుతున్నాం గవర్నమెంట్ని. బాబు 1919లో లండన్ వెళ్ళాడు సార్. మేము అప్పులు చేసి పంపించాము. గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి 10 లక్షలు మేము అప్పులు చేసి పంపించాము. ఇప్పుడు వరకు మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మేము అప్పులకి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అది ఈ విధంగా మేము ధర్నా చేసి ఇప్పిస్తారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కోట నటరాజు అండి. మా అబ్బాయి 2017లో కెనడా వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసా వల్లే బాబును పంపించడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, తీసుకోవడం జరిగింది. మిగతా 5 లక్షలు కూడా శాంక్షన్ అయ్యి ప్రభుత్వం మారగానే అమౌంట్ ఆగిపోయింది అనమాట. ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్ తీసుకుని పంపించడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూ కడతానే ఉన్నాము, ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి ఇప్పించవలసిన కోరుతున్నాం. మా బాబు కెనడా వెళ్ళాడు. మా బాబుకి 10 లక్షలకు గాను 5 లక్షలు ఆల్రెడీ వచ్చేసి ఇంకో 5 లక్షలు రావాలి. ఆ రకంగా కొంతమందికి 10 లక్షలు రావాలి, కొంతమందికి 5 లక్షలు రావాలి. ఆ రకంగా మొత్తం మీద 90 కోట్ల రూపాయలు పెండింగ్ నిధులు ఉన్నాయి. ఈ పెండింగ్ నిధులు వెంటనే కూడా విడుదల చేయాలని మేము ఈరోజు కాపు కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. అంతేకాదు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కేటాయిస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా గడిచిన 2 సంవత్సరాలకి 6,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కేటాయించాలి. అందులో మాకు 90 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మేము కోరుచున్నాం. ఈరోజు మేము ఇప్పటికిప్పుడు ధర్నా చేసింది కాదండి. మేము గతంలో ఎప్పటి నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి 7వ తారీఖు 7 నెల 2021లో స్వయంగా ఆయనకి మెమరాండం ఇచ్చాము. అదే రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారికి మెమరాండం ఇచ్చాము. మన టీడీపీ ఆఫీసులో కూడా మెమరాండం 2 సార్లు ఇచ్చాము. అదే రకంగా జనవాణిలో కూడా 2-3 సార్లు మెమరాండం ఇచ్చాము. అంతేకాకుండా పర్సనల్గా కూడా ఎవరికి వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు పెడుతూనే ఉన్నారు. అంతేకాకుండా కాపులు 100% వేయబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. కాపుల్ని మాత్రం కూటమి ప్రభుత్వం కొంత మరి పెద్దగా పట్టించుకున్నట్టుగా దాఖలాలు కనిపించట్లేదు. మరి కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చిందిలో కాబట్టి హామీలో భాగంగా 6,000 కోట్ల రూపాయలు వేయాలి. ముందు 6,000 కోట్లు కాకపోయినా కనీసం 1,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి మా కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా దీవెన పెండింగ్ నిధులు మాత్రం 90 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మీ అందరం కూడా విదేశీ విద్యా దీవెన బాధితులందరం కూడా వచ్చాము. అంతేకాకుండా ఇక్కడ కాపు నాయకులందరూ కూడా జనవాణిలో పెట్టామన్నారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళింది. ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్నారు. మీ సామాజికం కదా? అవునండి. ఆల్రెడీ జనవాణిలో పెట్టుకున్నప్పుడు ఆఫీస్ నుంచి
నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయండి. మేము దీని మీద వాళ్ళు ఏం చేస్తారు, మీ కాపు కార్పొరేషన్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసామన్నారు. వీళ్ళు ఏం చేస్తారు పాపం, వీళ్ళు బిల్లు పెడుతున్నారు, పంపిస్తున్నారు, బిల్లు అక్కడ ల్యాప్స్ అయిపోతున్నాయి. వీళ్ళు తప్పేం లేదండి. అక్కడ ఆర్థిక శాఖ నుంచి బిల్లులు ఇప్పుడు ఆల్రెడీ 3.5 కోట్ల బిల్లు రెడీగా ఉందండి. అందులో 50 లక్షలు కొంత కోర్టు ద్వారా కొంతమందికి వచ్చినాయి, కోర్టు ద్వారా కొంతమందికి వచ్చినాయండి. ఇంకా కోర్టులో 400 మంది ఉన్నారు. ఇంకా మొత్తం 1100-1200 మంది బాధితులు ఉంటే కోర్టులో ఇంకా 400 మంది ఉన్నారు. 100 మంది కోర్టు ద్వారా వచ్చేసినాయి. 3.5 కోట్ల బిల్లు ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఉంటే దాంట్లో సుమారు ఒక 50 లక్షలు వాడితే ఇంకో 3 కోట్లు ఉంది. ఈ 3 కోట్లు రేపు మార్చిలో వాడుకోకపోతే ల్యాప్స్ అయిపోద్ది. మళ్ళీ 2 వచ్చి మొదలై మళ్ళీ కొత్త బిల్లు పెట్టుకోవాలి, మళ్ళీ కొత్తది చేయాలి. అది కాకుండా ఇంకో 18 కోట్ల రూపాయలు బిల్లు కూడా పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక శాఖ దగ్గరకు వచ్చే కల్లా చివరికి నిధులు విడుదల చేయడం వల్ల ఈ బిల్లులు ల్యాప్స్ అయిపోతున్నాయి. కానీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ ఎండీ గారు కానీ, ముఖ్యంగా ఎండీ గారు అయితే పాపం పట్టుబదలని విక్రమార్కుల్లాగా ఆయన బిల్లులు పెడుతూనే ఉన్నారు, పంపిస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఆర్థిక శాఖ బిల్లులకి డబ్బులు ఇట్లా. కాపు కార్పొరేషన్ శాఖలో మాత్రం ఇక్కడేమి లోపాలు లేవండి. ఆర్థిక శాఖ దగ్గర లోపాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కొంచెం చొరవ తీసుకొని ఈ ఆర్థిక శాఖ దగ్గర ఈ నిధులు వెంటనే విడుదలయ్యేటట్టు చూడాలి. ముఖ్యంగా 3 కోట్ల రూపాయల నిధులు పెండింగ్ నిధులు ఉన్నాయి. అది వెంటనే ముందు అకౌంట్లో వేసేస్తే అది క్లియర్గా వెంటనే ఇంకో గంటలో వచ్చేస్తాయి డబ్బులు. అదేవిధంగా 18 కోట్ల రూపాయల బిల్లు ఉంటుంది, అది కూడా ఇచ్చేసి మిగతా కూడా మొత్తం 90 కోట్ల మిగతా డబ్బులు కూడా ఇచ్చేయాలని మేము కోరుచున్నాము.